జల జల జలపాతం నువ్వు సెల 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 ఏరుని నేను హలో హాయ్ గ్యాస్, ఈరోజు అయితే మీకోసం ఒక మంచి వాట్సాప్ స్టేటస్ అనేది క్రియేట్ చేశాను ఫ్రెండ్స్. మంచి సాంగ్ అయితే క్రియేట్ చేశాను, చాలా అంటే చాలా బాగుంది. రాధేశ్యామ్ వీడియో అయితే క్రియేట్ చేశాను ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంది. నేనైతే ప్రభాస్ గురించి ఎలాంటి వీడియోస్ అయినా చేయాలనుకుంటాను ఫ్రెండ్స్, ఎందుకంటే నాకు ప్రభాస్ ఫ్యాన్స్ కాబట్టి నాకు అంతే చాలా ఇష్టం. అందుకని చెప్పేసి ఇలాంటి వీడియోస్ అయితే క్రియేట్ చేస్తాను ఫ్రెండ్స్. మీకు ఏమైనా ప్రభాస్ ఫ్యాన్స్ అయితే మరి కింద కామెంట్లో కామెంట్ చేయండి ఫ్యాన్ అని ఫ్రెండ్స్. అలానే మీకు ఏమైనా డౌట్స్ అయితే కామెంట్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ని మొట్టమొదటి చూసే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇదంతా ఆపేసాక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. మొబైల్లో కైన్మాస్టర్ యాప్తో ఓపెన్ చేసుకోండి, ప్లస్ మీద ట్యాప్ చేసుకోండి, 16 ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇంటర్ఫేస్ అనే విధంగా ఓపెన్ అయిపోతుంది. నేను వాడిన ప్రతి టెంప్లెట్ లింక్ వచ్చి కూడా కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు ఫస్ట్ అయితే వాటిని డౌన్లోడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా, నేనైతే ఇప్పుడే స్టార్టింగ్లో ఒకటైతే బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకుని ఓకే చేసుకున్నాను. ఈ బ్యాక్గ్రౌండ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. ఓకేనా, ఇట్లా క్రాపింగ్లోకి వెళ్ళేసి జూమ్ చేయండి, జూమ్ చేసేసి కరెక్ట్గా ఇట్లా కొంచెం జూమ్ చేసి ఇక్కడ కరెక్ట్ సెట్ చేసేసి ఇక్కడ ఈక్వల్ టన్ బటన్ సెలెక్ట్ చేసుకొని ఓకే చేసుకోండి. దాన్ని టచ్ చేసి మొత్తం ట్రాక్ చేయండి, ఒక 30 సెకండ్ ట్రాక్ చేయండి. అంటే మనం వాట్సాప్ స్టేటస్ అనేది క్రియేట్ చేస్తాం కాబట్టి 30 సెకండ్ ఇచ్చేసుకొని ఓకే ఇచ్చేసుకోండి. మళ్ళీ లేయర్ అయితే స్టార్టింగ్ తీసుకొచ్చేయండి, లేయర్ మీద ట్యాప్ చేయండి, మిడిల్ మీద ట్యాప్ చేయండి. ఓకేనా, చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని నేనైతే ఒకటి ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీరు మీకు నచ్చిన ఫోటో సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఫస్ట్ ఒక రాధేశ్యామ్ నుంచి ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ ఫోటో అనేది బ్యాక్గ్రౌండ్లో రిమూవ్ చేసి ఉండాలన్నమాట ఫ్రెండ్స్. ఈ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఎలా చేశానో కూడా వీడియో చేశాను. ఆ వీడియో లింక్ వచ్చి కూడా కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడికి వెళ్ళి కూడా చూడొచ్చు. అలానే మీరు కూడా వీడియో అనేది చూసేసి మీరు కూడా ఇలానే క్రాప్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు దీన్ని కొంచెం ఇట్లా జూమ్ చేసేసుకున్నాను ఇక్కడ. ఓకేనా, ఇట్లా జూమ్ చేసేసుకుని సైడ్కి తీసుకొచ్చాను, కొంచెం సైడ్కి తీసుకొచ్చేసి ఇట్లా ఓకే చేసుకొని దీన్ని టచ్ చేసి మొత్తం ట్రాక్ చేశాను. మొత్తం వీడియో ఎంతసేపు అంతసేపు ట్రాక్ చేసి ఓకే చేసుకుని మళ్ళీ స్టార్టింగ్ తీసుకోండి, లేయర్ మీద ట్యాప్ చేయండి, మిడిల్ మీద ట్యాప్ చేయండి. ఇంకొక ఫోటో సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే ఒకటి ఇలానే పూజా ఎగ్ది ఫోటో సెలెక్ట్ చేసుకున్నాను. ఇంకోటి నేను కొంచెం రొటేట్ చేయండి, ఇట్లా రొటేట్ చేసేసి ఇక్కడ ఈ విధంగా కొంచెం జూమ్ చేసేస్తున్నాను. ఇట్లా పెట్టేశాను, పెట్టేసి ఇట్లా పెట్టేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఓకే ఇచ్చేసుకోండి. మళ్ళీ దీన్ని కూడా 30 సెకండ్ ట్రాక్ చేసుకోండి, మొత్తం ఓకే ఇచ్చేసుకోండి. మళ్ళీ స్టార్టింగ్ తీసుకొని లేయర్ మీద ట్యాప్ చేయండి, మిడిల్ మీద ట్యాప్ చేయండి. ఇంకొక ఫోటో కూడా సెలెక్ట్ చేసుకోండి. నేను ఇంకో ఫోటో కూడా సెలెక్ట్ చేసుకున్నాను. దీన్ని ఇటు సైడ్ కొంచెం రొటేట్ చేస్తున్నాను, రొటేట్ చేసి దీన్ని ఇక్కడ తీసుకొచ్చాను. ఓకేనా, దీన్ని ఇక్కడ తీసుకొచ్చి ఇలా పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. మళ్ళీ ఓకే చేసుకొని దీన్ని టచ్ చేయండి, దీన్ని కూడా 30 సెకండ్ ట్రాక్ చేసుకోండి. మళ్ళీ ఓకే చేయండి, మళ్ళీ స్టార్టింగ్ తీసుకొచ్చేయండి. మనం వేసిన రాధేశ్యామ్ ఫస్ట్ ఫోటో ఉంది, దాన్ని సెలెక్ట్ చేసుకొని 3 డాట్స్ మీద టచ్ చేయండి. బింగ్ టు ఫ్రంట్ ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, ఓకే చేసుకోండి. మళ్ళీ స్టార్టింగ్కి వెళ్ళండి. ఇట్లా అయిపోయిన తర్వాత లేయర్ మీద ట్యాప్ చేయండి, మిడిల్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇంకొకటి గ్రాస్ లింక్ వచ్చి కూడా కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇలాంటి గ్రాస్ గడ్డిని కూడా ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, ఇట్లా సెలెక్ట్ చేసుకుంటే కొంచెం ఇక్కడికి ఇచ్చేసుకోండి. ఇలానే ఇచ్చేసుకున్న తర్వాత కిందికి స్క్రోల్ చేస్తే క్రాపింగ్లోకి వెళ్ళేసి దీన్ని ఎనేబుల్ చేయండి. దీన్ని కొంచెం ఈ విధంగా అయితే ఇట్లా ఇచ్చేసుకోండి, ఓకే ఇచ్చేసుకోండి. 33% ఇచ్చేసుకొని ఇట్లా ఇచ్చేసుకోండి. ఓకేనా, మళ్ళీ మనం ఇచ్చినటువంటి పూజా ఎగ్ది ఫోటో కూడా కొంచెం సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా కొంచెం కిందికి అనండి, ఇట్లా క్రాపింగ్లోకి వెళ్ళండి. కొంచెం క్రాపింగ్లోకి వెళ్ళేసి దీన్ని ఎనేబుల్ చేసి కొంచెం ఇట్లా ఇచ్చేసుకోండి కిందికి. ఓకే, దీన్ని ఒక 20% ఇచ్చేసి ఓకే ఇచ్చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ మనం వేసినటువంటి ఈ ఫోటో కూడా కొంచెం ఇట్లా మీదకి జరిపేసి క్రాపింగ్లోకి వెళ్ళండి. క్రాపింగ్లోకి వెళ్ళేసి దీన్ని కూడా ఎనేబుల్ చేసేసి దీన్ని ఒక 20% అయితే ఇచ్చేసుకోండి, ఒక 20% ఇచ్చేసుకోండి. ఓకేనా, ఓకే ఇచ్చేసుకుని మళ్ళీ తర్వాత మనం ఇచ్చిన రాధేశ్యామ్ ఫోటో ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి, మళ్ళీ కొంచెం జూమ్ చేసుకోండి, బాగుంటుంది అప్పుడు. ఇట్లా జూమ్ చేసేసుకొని ఓకే ఇచ్చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ దీన్ని టచ్ చేయండి, 30 సెకండ్ ట్రాక్ చేసుకోండి. అంటే వీడియో ఎంతసేపు అంతసేపు ఇచ్చేసుకొని ఓకే ఇచ్చేసుకోండి. మళ్ళీ స్టార్టింగ్ తీసుకొచ్చింది లేయర్ మీద ట్యాప్ చేయండి, మిడిల్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా అయిపోయిన తర్వాత ఇంకొకటి కూడా కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, ఫ్లవర్స్ని ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే దీన్ని కూడా కొంచెం ఇట్లా జూమ్ చేసేసుకొని ఇట్లా కిందికి పెట్టేసుకొని మళ్ళీ దీన్ని క్రాపింగ్లోకి తీసుకెళ్ళండి. మళ్ళీ క్రాపింగ్లోకి వెళ్ళేసి దీన్ని ఎనేబుల్ చేయండి. దీన్ని ఎనేబుల్ చేసేసి దీన్ని ఒక 20% అయినా ఇట్లా ఇచ్చేసుకోండి. దీన్ని ఒక 30% ఇచ్చేస్తున్నాను, నేనైతే ఒక 30% ఇచ్చేసి ఓకే ఇచ్చేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇట్లా దీన్ని టచ్ చేసుకొని కొంచెం జూమ్ చేసుకొని కొంచెం ఇట్లా హైట్లోకి లేపాను అనమాట, అంటే గట్టిలో పెరిగినట్టు యాడ్ చేశాను అనమాట. ఓకేనా, ఈ విధంగా అయిపోయిన తర్వాత దీన్ని కూడా 30 సెకండ్ ట్రాక్ చేసుకోండి మొత్తం, అంటే వీడియో ఎంతసేపు అంతసేపు ట్రాక్ చేసేయండి. ఓకేనా, మొత్తం ఇచ్చేసుకొని ఓకే ఇచ్చేసుకోండి
ఫ్రెండ్స్ పర్ఫెక్ట్గా అయిపోయింది ఇప్పుడు వీడియో అయితే. ఇట్లా ఈ విధంగా అయిపోయిన తర్వాత ఇప్పుడైతే మీకు నచ్చిన సాంగ్ని యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. దీనికి నచ్చినటువంటి లిరిక్ కూడా యాడ్ చేసుకోండి. నేనైతే ఒక మంచి సాంగ్ అయితే యాడ్ చేస్తున్నాను. లేయర్ మీద ట్యాప్ చేయండి, మీరు మీద ట్యాప్ చేశాను. నేను ఒక జల జల పాతం అనే సాంగ్ అయితే యాడ్ చేస్తున్నాను. మీరు మీకు నచ్చిన సాంగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడైతే దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ ఓకే బటన్ ఇచ్చేసుకున్నాను. జల జల పాదం సాంగ్ లిరిక్ని ఇక్కడ బ్లెండింగ్లోకి వెళ్ళాను. ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే బ్లెండింగ్లోకి వెళ్ళాను. స్క్రీన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఓకే ఇచ్చేసుకున్నాను ఫ్రెండ్స్. మళ్ళీ దీన్ని టచ్ చేసుకొని ఇట్లా కిందికి తీసుకొచ్చాను. ఇక్కడ ఓకే ఇచ్చేసుకున్నాను ఫ్రెండ్స్. మళ్ళీ లేయర్ మీద ట్యాప్ చేయండి, మీడియం మీద ట్యాప్ చేయండి. అలానే ఇంకొకటి పిఎన్జీ ఇమేజ్ కూడా కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అది కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఇలాంటిది ఐ లవ్ యూ అనేది ఓకేనా. దీన్ని కొంచెం జూమ్ అవుట్ చేసేసుకొని ఇక్కడ సైడ్కి తీసుకొచ్చేయండి. ఇట్లా సైడ్కి తీసుకొచ్చి ఇట్లా పెట్టేసుకొని ఓకే ఇచ్చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ దీన్ని టచ్ చేసి మొత్తం ట్రాక్ చేసుకోండి. ఇది వీడియో ఎంతసేపు ఉందో అంతసేపు ఇచ్చేసుకొని ఓకే ఇచ్చేసుకోండి. చూడండి మనం ఇచ్చినటువంటి కరెక్ట్ వచ్చేసింది. ఇక్కడ చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు కొంచెం ప్లే చేస్తున్నా చూడండి మీకోసం. ఫ్రెండ్స్ ఎక్కువ శాతం ప్లే చేస్తే కాపీరైట్ ఇష్యూ కోసం నేనైతే కొంచెం ప్లే చేసి చూపించాను ఫ్రెండ్స్. వీడియో మాత్రం ఖచ్చితంగా మీకు అయితే నచ్చిందని కూడా నచ్చితే మాత్రం ఒక లైక్ వేసుకోండి. అలానే కొత్తగా చూస్తే మా ఛానల్ అయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇంకా సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే క్రియేట్ చేస్తాను. మీరు ఎవరైనా ప్రభాస్ ఫ్యాన్స్ అయితే కింద కామెంట్ ప్రభాస్ ఫ్యాన్స్ అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.